వీఆర్ గెటింగ్ అ బ్రేకింగ్ న్యూస్ హియర్. ఒకసారి మాదాపూర్ పిఎస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైనట్టుగా చూస్తున్నాం. ఇది దుర్గం చెరువులో ఆక్రమణలపై ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. హైడ్రా ఈ చర్యలు తీసుకుంటున్నట్టుగా ప్రస్తుతం అర్థమవుతోంది. బిఎన్ఎస్ 329 ఆఫ్ 3 ఆఫ్ 5 అలాగే పీడీపీపీ యాక్ట్ 3 సెక్షన్స్ కింద కేసులు నమోదైనట్టుగా చూస్తున్నాం. దుర్గం చెరువులో 5 ఎకరాల భూమిని ఆక్రమించినట్టుగా కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. దుర్గం చెరువులోని ఆక్రమణలపై ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. చెరువు ప్రాంతాన్ని మట్టి రాళ్లతో నింపి కబ్జా చేశారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. మాదాపూర్ పిఎస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఈ కేసు నమోదైనట్టుగా చూస్తున్నాం. దుర్గం చెరువులో ఆక్రమణలపై ఈ కేసు నమోదైంది. చెరువు ప్రాంతాన్ని మట్టి రాళ్లతో నింపినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. మాదాపూర్ పిఎస్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైనట్టుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, చెప్పండి, దుర్గం చెరువు వాటర్ బెల్ట్లోని ప్రాంతాలు ఇవి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డిమాండ్ ప్రకారం ఎంత ఖరీదైన భూమిలో కూడా మనకు తెలిసిందే. సో దీన్ని ఆక్రమించారు అంటూ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైనట్టుగా ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరి స్థానికుల ఫిర్యాదు మేరకు ఇటీవల రంగనాథ్ అక్కడికి వెళ్లి పరిశీలించారు. దుర్గం చెరువు పూర్తిగా 5 ఎకరాల వరకు దుబ్బాక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆయన సోదరుడు వెంకటరెడ్డి ఇద్దరు కూడా 5 ఎకరాల మేర ఆక్రమించి అక్కడ ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి వెహికల్స్ అన్ని కూడా పార్కింగ్ ని వినియోగిస్తున్నారు. ఎస్టీఎస్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కి అక్కడ వాళ్ళు అద్దెకిచ్చి తద్వారా 50 లక్షల ఆదాయం కూడా సంవత్సరం పొందుతున్నారు వాళ్ళు అనేటువంటిది వాళ్ళపైన ఉన్నటువంటి ఆరోపణలు. సో ఇటీవల రంగనాథ్ వెళ్లి పూర్తిగా పరిశీలించి అది ఆక్రమణకు గురైంది అనేటువంటి నిర్ధారణకు వచ్చారు. పూర్తిగా దాన్ని అన్ని సర్వేల ఆధారంగా కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి ఆ భూమిని కబ్జా చేశారు. ఇటీవల హెచ్ఎండిఏ దానికి నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా నోటిఫికేషన్ ఉల్లంఘన చేసుకుని 5 ఎకరాలు కబ్జా చేశారు. దుర్గం చెరువు నీటి ప్రాంతాన్ని, ఎఫ్టీఎల్ ప్రాంతాన్ని మొత్తం కూడా కబ్జా చేసి ఆయన వ్యాపారంగా మార్చుకున్నాడు అనేటువంటిది ప్రధాన ఆరోపణ ఆయన మీద. ఈ హైడ్రా సూపర్వైజర్ క్రాంతి ఆనంద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన సోదరుడు ఇద్దరి మీద కూడా ట్రెస్ పాసింగ్ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. మరి తదుపరి చర్యలు కూడా తీసుకున్నారు. ఆల్ రైట్ సాయి కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.